హలో అందరికీ. మీలో ఎంతమందికి తెలుసు నల్ల జీలకర్రతో ఎన్ని ఉపయోగాలు ఉండేది చూపిస్తాను రండి. నల్ల జీలకర్ర రోజు వేడి నీళ్ళల్లో కాగబెట్టుకొని తాగితే డయాబెటిక్ తగ్గుతుంది, రక్తహీనత తగ్గుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. నులిపురుగులు అనేది కడుపులో ఉంటే తగ్గిపోతాయండి. రోజు తాగుతుంటే చాలా నరాలు బలంగా ఉంటాయి. ఇలా మెత్తగా దంచి యాపాకు, లేత యాపాకు ఉంటుంది కదా, లేత యాపాకు ఇది రెండు సమానంగా దంచి మెత్తగా దంచి మన అరికాళ్ళు, అరిచేతులు, మోకాళ్ళు, మోచేతులు ఉంటాయి కదా, ఆడ పట్టించుకున్నామంటే మనకు నరాలు అనేది స్ట్రాంగ్గా ఉంటాయి, తిమ్మిర్లు అనేది తగ్గుతాయి. మెయిన్గా ఇదో చూడండి, ఒక చుక్క నీళ్ళు పోసుకొని మెత్తగా దంచాలి. రోజు పొద్దున్నే మొహం కడుక్కున్న పాటనే కొంచెం చిన్న చిన్న గుళికలు తీసుకొని నోట్లో వేసుకొని నీళ్ళు తాగితే ఉదయం సాయంత్రము డయాబెటిక్ అనేది ఉండదండి, చాలా కంట్రోల్కి వస్తుంది. మనం ఎక్కువ బాలింతప్పుడే చూస్తుంటాము ఇలా దంచి ఇలా మనకి మోచేతులకు, మోకాళ్ళకి, అరిచేతులకు అందుకు పెట్టేది. కానీ ఇది రోజు ఉదయాన్నే ఇట్లా చిన్న చిన్న గుళికలు చేసుకొని తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మేలండి. నులిపురుగులు అనేవి చనిపోతాయి, కడుపులో రక్తహీనత అనేది తగ్గుతుంది, ఎంతో నరాలు అనేది స్ట్రాంగ్గా ఉంటాయి. మీరు ఇలానే చేసుకుంటే కామెంట్ చేయండి. నల్ల జీలకర్ర ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. దీంట్లో పసుపు అందు వేయాల్సిన అవసరం లేదు. జీలకర్ర యాపాకు వేస్తే చాలు. లేత యాపాకు అండి, ముదురు యాపాకు అయితే పనికిరాదు. మళ్ళీ చూడండి ఇలా దంచుకోవాలి. దంచుకొని నేనైతే అరిచేతులు, అరికాళ్ళకు పట్టించుకోనిక దంచుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే.